కూడి వచ్చిన మీకందరికీ మన ప్రభువుని యేసునామమున వందనాలు. ఈ దినాన మనము నేర్చుకుంటున్న పాఠము బోర్డులో వ్రాయబడి ఉన్నది. పాఠం పేరేంటి? పునర్జన్మ పొందిన క్రైస్తవులు. ఈ పాఠములో మనము పునర్జన్మ అంటే అర్థమేమిటి, రెండవది మనకు పునర్జన్మ ఎవరు అనుగ్రహించారు, మూడవది పునర్జన్మ ఎందుకు అనుగ్రహించారు, నాలుగవది పునర్జన్మ పొందిన మనం ఎలా నడుచుకోవాలి అనే విషయాలను మనం ఈ దిన పాఠంలో నేర్చుకున్నాము. మైక్ వినపడుతుందా మీకు? మొదటగా పునర్జన్మ అంటే అర్థమేంటి? పునర్జన్మ అనేది బైబిల్లో ఉందా ఆ పదము, లేదా పునర్జన్మ అనే పదం ఉందా లేదా? ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగములోనే పునర్జన్మ అనే పదం ఉంది. పునర్జన్మ అనే పదము తీతు పత్రికలో మనము చదువుకున్నటువంటి 3వ అధ్యాయంలో 5వ వచనములో ఉంది. తీతు 3:5 మళ్ళా చదువుతాం. తీతు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనాన్ని మళ్ళా చదువుతాము. చాలండి. పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా అంటే పునర్జన్మ అనే పదం అక్కడ చూశాము. పునర్జన్మ అంటే అర్థమేంటి? చనిపోయి తిరిగి లేదు మాస్టర్. పునర్జన్మ అంటే తిరిగి మరలా జన్మించటము, మరలా బ్రతికించబడటము. అయితే పునర్జన్మ అనేది ఒక వ్యక్తిని ఉద్దేశించి కాకుండా సమస్త మానవులను దృష్టిలో పెట్టుకుని దేవుడు మాట్లాడుతున్నాడని మనం గుర్తుపెట్టుకుందాము. పునర్జన్మ పొందటానికి పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒకసారి మనం ఆలోచన చేయాలి. పేతురు రాసిన మొదటి పత్రికలో పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకున్నాము. ఆ చివరి మాట గమనించండి. ఆయన మనలను మరలా జన్మింప చేసెను. మరలా జన్మింప చేయడం అర్థం ఏంటి? ఒకప్పుడు మనము బ్రతికి ఉండేవారము, తర్వాత చనిపోయారు, తిరిగి మరలా బ్రతికించాడు దేవుడు. దానినే మరలా బ్రతికించెను అని అన్నాడు. అయితే లోకములోని సమస్త మానవులను దృష్టిలో పెట్టుకుని ఆ మాట చెప్తున్నాడు. మనకు నిరీక్షణ కలగటానికి దేవుడు మనలను మరలా జన్మింప చేసెను. ఒకప్పుడు మనము జీవించి ఉన్నాము, జీవించుతున్న మనము మానవులందరూ ఏమయ్యారు?
చనిపోయారు, మరణము రాజ్యమేలింది. చనిపోయినటువంటి వారికి దేవుడు మళ్ళీ ఇప్పుడు ఏం చేశాడు? మరలా బ్రతికించాడు. దానిని మరలా జన్మింపు చేశాడు. దాని పునర్జన్మ అంటే అది. పునర్జన్మ అంటే మరలా జన్మింప చేయబడుట. ఏదైనా తోటలో ఆదామవ్వలు ప్రవేశపెట్టబడిన తర్వాత వాళ్ళ యొక్క తొలి అనుభవాన్ని దేవుడు మరలా తీసుకొచ్చాడని దాని అర్థం. ఏదైనా తోటలో ఆదామవ్వలు పాపంలో పడకముందు ఎలా ఉన్నారు? పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, నిర్దోషులుగా, పవిత్రులుగా, పాపము లేనివారుగా, దోషము లేనివారుగా, భయము లేనివారుగా, మంచి మనస్సాక్షి కలిగిన వారుగా, కల్మషం లేనివారుగా ఉన్నారు. పాపము రాకముందు పరిస్థితి అది. అయితే పాపము ప్రవేశించింది. ఎలాగనా? సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసగించెను. మొదట మోసగించింది ఎవరినంట? అవ్వను. ఆమె ద్వారా ఆదాము కూడా మోసపోయారు. టోటల్గా వాళ్ళిద్దరు ఏమయ్యారు? పాపములో పడ్డారు. అప్పుడు వచ్చింది పాపము. పాపము రాకముందు పరిస్థితి ఎలా ఉంది? ప్రశాంతంగా, నెమ్మదిగా, సమాధానంగా, సంతోషంగా, పరిశుద్ధంగా, శ్రేష్టంగా ఉంది. కలుషితం, వాతావరణం కలుషితం అయిపోయింది. రామపత్రిక 5వ అధ్యాయంలో 12వ వచనంలో, రోమా 5:12లో ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెను. ప్రవేశించక ముందు పరిస్థితి ఎలా ఉంది? ప్రశాంతంగా, నెమ్మదిగా, పరిశుద్ధంగా ఉంది. ప్రవేశించిన తర్వాత పరిస్థితి మారిపోయింది. ఒక మనుషుని ద్వారా పాపము, పాపము ద్వారా మరణము లోకములో ప్రవేశించింది. ఆ తర్వాత వచ్చిన వారందరూ పాపము చేయటం వలన అందరికీ మరణము సంప్రాప్తమాయను. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ ఏకముగా దారి తప్పిపోయి పాపంలో పడిపోయారు. గ్రంథం చెప్తుంది, పనికి మాలిన వారైరి. అందరూ ఏమయ్యారంట? పనికి మాలిన వారైరి. నేను చెప్పింది కదా ఆ మాట, గ్రంథమే చెప్తుంది. రోమపత్రిక 3వ అధ్యాయంలో, రోమా 3:10 నుండి నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. అదుగు అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి. అంటే దేవునికి దూరస్తులు, శాపగ్రస్తులు, శత్రువులైరి. అదే అధ్యాయంలో 23వ వచనం కూడా చూడండి. రోమా 3:23. సరే, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి. అందరంటే యూదులైనా, అన్యులైనా, దాసులైనా, స్వతంత్రులైన, స్త్రీలైనా, పురుషులైనా, భేదం అనేది లేకుండా అందరూ పాపము చేసి దేవుడు అనిపించే మహిమను పొందలేకపోయింది. ఏంటా మహిమ? కుమారత్వము, దేవుని పిల్లలు అనే మహిమ. మరి అలాంటి వారందరికీ పునర్జన్మ అవసరమా కాదా?
అందరూ దారి తప్పిపోయి ఉండగా, పాపములో ఉండగా పునర్జన్మ ఎంతమందికి అవసరము? అందరికీ అవసరమే పునర్జన్మ. అయితే దేవుడు పునర్జన్మ ప్రసాదించటానికి ఎంత టైం తీసుకున్నాడు? ఎంత టైం పట్టింది? ఎంత కాలం పట్టింది? 4000 సంవత్సరాలు పట్టింది. లోకానికి పునర్జన్మ ప్రసాదించబడటానికి 4000 సంవత్సరాలు పట్టింది. ఈ 4000 సంవత్సరాల్లో పాపము నానాటికి ఏమవుతూ వచ్చింది? పెరిగి 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 పెద్ద పర్వతం అయిపోయింది. సర్వలోకాన్ని వ్యాపించింది. మరణము అందరికీ సంప్రాప్తమైంది. అందరూ దూరస్తులుగా, శత్రువులుగా, విరోధులుగా, పగవారిగా, శాపగ్రస్తులుగా మారిపోయినారు. దేవుని వెతుకువాడు ఒక్కడు కూడా లేడు. అలాంటి పరిస్థితుల్లో లోకములో ఉన్న జనులకు పునర్జన్మ దేవుడు ఇవ్వాలంటే ఏం చేయాల్సిన అవసరం ఉంది? పాపమునకు పరిహారము చెల్లించాల్సిన అవసరం ఉంది. పాపమునకు ప్రాయశ్చిత్తము చేయాల్సిన అవసరం ఉంది. పాపమునకు నివారణ చేయాల్సిన అవసరం ఉంది. పాపమునకు ప్రాయశ్చిత్తం చేయకపోతే మానవుడు పాపం నుండి బయటికి రాలేడు. ప్రాయశ్చిత్తం అంటే అర్థమేంటి? ప్రాయశ్చిత్తము, పరిహారము, నివారణ 3 పదాలు వాడాడు. ప్రాయశ్చిత్తం అంటే పెనాల్టీ చెల్లించబడుట. పాపము చేసిన వారు తమ పాపముల నిమిత్తమై పెనాల్టీ చెల్లించాలి. అది ప్రాయశ్చిత్తము. అయితే పాపం చేసింది మనము, శిక్షకు పాత్రలు మనము. మన కొరకు ప్రాయశ్చిత్తం చేసింది ఎవరు? యేసు ప్రభువారు. మన కొరకు దెబ్బలు తినింది ఎవరు? యేసు ప్రభువారు. మన కొరకు శిక్ష అనుభవించింది ఎవరు? యేసు ప్రభువారు. మన కొరకు మరణించింది ఎవరు? యేసు ప్రభువారు. అది ప్రాయశ్చిత్తము. ప్రాయశ్చిత్తం చేసిన ఆయన మన కొరకు పాప నివారణ చేశాడు, పాప పరిహారము చేశాడు. ప్రాయశ్చిత్తము, పరిహారము రాకుండా నివారణ రాదు. రోమాపత్రిక 8వ అధ్యాయంలో, రోమాపత్రిక 8, 3-4 వచనాల్లో దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి, అంటే ఈ భౌతికమైన దేహముతో పంపి, ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. దేనికి? పాప పరిహారం నిమిత్తము. ఎందుకు పాప పరిహారం చేయబడాలి? మనము శరీరాన్ని అనుసరించకుండా ఆత్మను అనుసరించి నడుచుకోవటానికి, దేవుని నీతి విధిని నెరవేర్చటానికి దేవుడు ఆ పని చేశాడని అక్కడ వ్రాయబడింది. కాబట్టి దేవుడు పాప పరిహారము చెల్లించాడు యేసు ప్రభు శరీరమందు. ఆయనను సిలువకు అప్పగించడం ద్వారా, సిలువ మరణము ద్వారా, రక్తం చిందించడం ద్వారా పాప పరిహారము చెల్లించబడింది. ఎప్పుడైతే పరిహారము చెల్లించబడిందో, ప్రాయశ్చిత్తం చేయబడిందో, అప్పుడు నివారణ ఏర్పడుతుంది. నివారణ అంటే విడిపించబడుట, విడుదల పొందటము, బయటకు వచ్చే ఛాన్స్. ఆయన బలి ద్వారా నివారణ ఏర్పడింది. జబ్బుకు నివారణ, శిక్షకు నివారణ, పాపమునకు నివారణ. హెబ్రీ 9వ అధ్యాయంలో
9వ అధ్యాయము 26వ వచనం. హెబ్రీ 9:26. పాప నివారణ చేయుటకే ఒక్కసారే ప్రత్యక్షపరచబడ్డాడు, ఒక్కసారి అప్పగించబడ్డాడు, ఒక్కసారే మరణించాడు. దేనికంటే పాప నివారణ కోసము. పాపములకు ఆయన ప్రాయశ్చిత్తము, పరిహారము, నివారణ చేశాడు. ఇప్పుడు పాపంలో నుండి జనులు బయటికి రావాలి, విడుదల పొందాలి, రక్షణ పొందాలి. దానికి దేవుడు ఏర్పాటు చేసింది ఏంటంటే అమూల్యమైన సువార్తను ఏర్పాటు చేశాడు. సువార్త ద్వారా బయటికి రావాలి. సువార్త లేకుండా రక్షణ లేదు, సువార్త లేకుండా పునర్జన్మ లేదు, సువార్త లేకుండా పాప క్షమాపణ లేదు. సువార్త ద్వారానే కార్యక్రమాలు జరగాలి. సువార్త మనలను దేవుని దగ్గరికి నడిపిస్తుంది. అది క్రొత్త నిబంధన సువార్త, అపోస్తలుల బోధ. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయంలో 15వ వచనం. అపోస్తలులు 14:15. జీవము గల దేవుని వైపు తిరగాలని, దేనికి? ఆయన పిల్లలుగా చేయబడ్డారు. మీకు సువార్త ప్రకటిస్తున్నాము. కాబట్టి సువార్త ఏం చేస్తుంది? మనలను జీవము గల దేవుని దగ్గరికి నడిపిస్తుంది. సువార్త రక్షిస్తుంది, సువార్త సమాధానపరుస్తుంది, సువార్త పాపములను తీసేస్తుంది, సువార్త దేవుని ఆశీర్వాదాలు తీసుకొస్తుంది. అదే అపోస్తలుల సువార్త, క్రొత్త నిబంధన సువార్త. అయితే సువార్త పనిచేయాలంటే రక్తం అవసరమైనది. రక్తం లేకుండా సువార్త పనిచేయదు. బలి లేకుండా సువార్త పనిచేయదు. ఇవన్నీ మిళితమై ఉన్నాయి. ఏవేవి? యేసుప్రభువు వారి బలియాగము, రెండవది సువార్త, మూడవది రక్తము, నాలుగవది బాప్తిస్మము. ఇవన్నీ ఏకముగా ఉన్నాయి. అవన్నీ నెరవేర్తేనే ఒక వ్యక్తి పునర్జన్మ పొందుతాడు. ఇప్పుడు మరలా తీతు పత్రిక వద్దాము. 3వ అధ్యాయంలో తీతు పత్రిక 3వ అధ్యాయం ఇందాక చదివిన వచనాన్ని మరలా చదువుతాం. 5వ వచనం. రక్షణ అనేది మానవుడు చేస్తే నీతి పనులను బట్టి కలిగేది కాదు అని చెప్పేశాడు. తన కనికరము చొప్పున. ఎవరిదా కనికరము? దేవునిది. తన కనికరము చొప్పునను. రెండవది పునర్జన్మ సంబంధమైన స్నానం ఒకటి ఉంది, ఆ స్నానము ద్వారాను. మూడవది పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం అనుగ్రహించిన ద్వారాను ఆయన మనలను రక్షించెను. ఎవరు రక్షించింది మనలను? దేవుడు. అప్పుడు రక్షణ పొందిన వారే పునర్జన్మ పొందినవారు. రక్షించింది ఎవరు? పునర్జన్మిచ్చింది ఎవరు? దేవుడే. దేవుడే పునర్జన్మిచ్చాడు. ఆ పునర్జన్మ రక్షణ ఆయన కనికరాన్ని బట్టి కలిగింది. పునర్జన్మ సంబంధమైన స్నానము బాప్తిజం ద్వారా కలిగింది. పరిశుద్ధాత్మ నూతన స్వభావం ఇవ్వటం ద్వారా కలిగింది. కాబట్టి ఇప్పుడు మనం ఏమైనాము? పునర్జన్మ పొందిన క్రైస్తవులమైనాము.
నీకు నాకే కాదు, సర్వలోకానికి దేవుడు పునర్జన్మ ఇవ్వాలని ఉద్దేశించాడు. మత్తయి సువార్త 19వ అధ్యాయంలో, మత్తయి సువార్త 19 19వ అధ్యాయంలో 22 నుండి 24 నుండి 26 నుండి ఇంకా కిందకి రా. తర్వాత నెక్స్ట్ అది గుర్తుపెట్టుకోండి. ప్రపంచ పునర్జననమందు చాలా యేసు ప్రభు శిష్యులతో మాట్లాడుతున్నాడు. ఏమని? ప్రపంచ పునర్జననమందు అంటే ప్రపంచానికే పునర్జన్మ దేవుడు ఇవ్వాలని ఉద్దేశిస్తున్నాడు. పునర్జన్మ అంటే అర్థమేంటి? అక్కడ ఫుట్ నోట్లు ఇచ్చాడు చూడండి, మీకు అర్థమవుతుంది. ఫుట్ నోట్లు పునఃస్థితి స్థాపన. పునర్జన్మ అంటే అర్థము పునఃస్థితి స్థాపన. అంటే ఆదామవ్వలు ఏదేనులో మొదటి అనుభవము కలిగి ఉన్నారే, ఆ అనుభవాన్ని తిరిగి తీసుకురావాలని దేవుడు ఉద్దేశించాడు. పాపము లేని స్థితి, దోషారోపణ లేని స్థితి, పరిశుద్ధమైన స్థితి, అలాంటి స్థితిలో ఆదామవ్వలు ఇద్దరు ఉండేవారు. తిరిగి ఆ స్థితిని దేవుడు స్థాపించటానికి ఏర్పాటు సంకల్పాన్ని సిద్ధం చేశాడు. అందుకేమంటుంది అక్కడ? ప్రపంచ పునర్జననమందు మనిషి కుమారుడు మహిమగల తన సింహాసనం మీద ఆసీనుడై ఉండగా, ఎక్కడ? పరలోకమందు. ఏ సింహాసనం అది? దావీదు సింహాసనము. దేవుడు వాగ్దానం చేసిన సింహాసనము. ఆ సింహాసనం మీద ఆసీనుడయ్యాడు అభిషేకం పొంది. నన్ను వెంబడించిన మీరును అంటే అపోస్తలులు 12 సింహాసనాల మీద కూర్చొని ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీరుస్తారు. దీన్ని గ్రహించడానికి కొంతమందికి శక్తి సాలలేదు. అందుకని ఏమని వ్యాఖ్యానించారంటే, 2వ రాకడలో ప్రభు తీర్పు తీర్చుండగా జరిగే కార్యక్రమం అన్నారు. నిజమేనా? కాదన్నమాట. అక్కడే ఉంది టైము. ప్రపంచ పునర్జననమందు అని అది టైం. అది అంటే ప్రపంచము తిరిగి జన్మించే సమయాన అని దాని అర్థం. ఎప్పుడు జరిగేదని? అపోస్తలుల బోధ అమల్లోకి వస్తే, క్రీస్తు రక్తము సిద్ధముగా ఉంది, సువార్తకులో పడిన వారు బాప్తిజం పొందుడు ద్వారా అప్పుడు పునర్జన్మ ప్రసాదించబడతాది లోకానికి. కానీ ప్రపంచ పునర్జననమందు నేను అక్కడ కూర్చో ఉంటాను. అప్పుడు నన్ను వెంబడించిన మీరు 12 సింహాసనాల మీద, సింహాసనం అంటే అక్షరార్థక సింహాసనాలు కాదు, దేవుడిచ్చిన అధికారము, ఆధిపత్యం. అది కూర్చొని ఇశ్రాయేలీయులు 12 గోత్రముల వారికి తీర్పు తీరుస్తారు. ఇశ్రాయేల్ 12 గోత్రములు అంటే ఎవరు? వారు క్రైస్తవులు, సకల క్రైస్తవులు అన్నమాట. వారందరికీ తీర్పు తీరుస్తారు. మీరంటే ఎలా? అపోస్తలుల బోధ ద్వారా తీర్పు జరుగుతుంటుంది. ఇప్పుడు జరుగుతున్నదండి, ప్రారంభించబడింది, ఇప్పుడు జరుగుతుంది. లోకము ఉన్నదాకా అది జరుగుతూనే ఉంటుంది. అపోస్తలుల బోధ ద్వారా క్రైస్తవులు తీర్పు పొందుతూనే ఉంటారు. మంచేదో చెడేదో అపోస్తలుల బోధ చెప్తారు. నీతేదో దుర్నీతేదో అపోస్తలుల బోధ తీర్పు తీరుస్తారు. ఏం పని చేస్తే ఏమి లభిస్తుందో అపోస్తలుల బోధ తీర్పు తీరుస్తారు. కాబట్టి ఎప్పుడు జరిగేదని? ప్రపంచ పునర్జననమందు ప్రారంభమవుతుంది. యేసు ప్రభు సింహాసనం మీద ఆసీనుడై ఉండి పరిపాలన చేస్తున్నాడు. ప్రధాన యాజకుడిగా యాజకత్వం చేస్తున్నాడు. ఆయన దగ్గర అధికారం పొందిన ఇశ్రాయేలు అపోస్తలులు 12 మంది. చివరిగా 13 ఆయన వస్తాడు, పౌలు గారు.
12 సింహాసనాల మీద కూర్చొని ఇశ్రాయేలు 12 గోత్రముల కంటే క్రైస్తవులందరికీ మీరును తీర్పు తీరుస్తారు. ఎలా తీర్పు తీరుస్తారు? వాక్యాన్ని బట్టి. మన జీవితంలో ఏం చేస్తున్నామో దానికి ఫలితం ఏందో వాళ్ళ వాక్యమే మనకి చెప్తారు. అదే తీర్పు అని. ఇవన్నీ జరిగేది ప్రపంచ పునర్జనన ముందు జరిగే కార్యక్రమం అన్నాడు. కాబట్టి ప్రపంచానికే దేవుడు పునర్జన్మ ప్రసాదించాడు. లోకంలో ఎవరు పునర్జన్మ పొందాలన్నా ఇదే చట్టము, ఇదే సూత్రాలు, ఇదే సంకల్పము, మార్చడానికి వీలు లేదు. పునర్జన్మ పొందాలంటే ఒకటే దారి, అపోస్తల బోధ విని విశ్వాసం ఉంచి మారుమనసు పొంది ప్రభునామం నొప్పుకొని బాప్తిసం తీసుకుంటే పాపాలు కడగబడి పాప నివారణ పొందిన వారై, క్షమాపణ పొందిన వారై, పునర్జన్మ పొందిన వారై సంఘములో చేస్తారు. అదే దారి, ఇంకా దారి లేదు. ఇంకొక దారి ఎతకడానికి కుదరతారు. ఆ లెక్క ప్రకారం డినామినేషన్ వాళ్ళందరూ ఏమవుతారు? ఎగిరిపోతారు, నిలవరు. ఎందుకంటే దేవుని సంకల్పము కాదది. దేవుని సంకల్పం ఇది. అనుజనులైనా నాస్తికులైనా డినామినేషన్లైనా నిలవలేరు, ఎగిరిపోతారు. అయితే దేవుడు మనకు పునర్జన్మ ఇచ్చాడంటే దాని అర్థం ఏంటి? పునఃస్థితి స్థాపన మన యందు జరిగింది అన్నమాట. అంటే పాత స్థితిని దేవుడు తిరిగి తీసుకొచ్చాడు మన యందు. ఏంటా స్థితి? పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిష్కల్మషులుగా, కళంకం లేని వారుగా. యేసుప్రభువు వారి బలి ద్వారా జరిగిన కార్యక్రమం అది. కొలస్సీ 1వ అధ్యాయము కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 22వ వచనము. యేసు ప్రభువు తన మరణము ద్వారా దేవునితో మనల్ని ఏం చేశాడు? సమాధానపరిచాడు. దేనికి? ఆయన సన్నిధిలో మనము పరిశుద్ధులంగా, నిర్దోషులంగా, నిందారహితులంగా బ్రతకటానికి. ఈ 3 పదాలే పునఃస్థితి స్థాపన జరిగిందని అర్థము. ఆదామవ్వలు ఆనాడు ఈ విధంగా ఉండేవాడు, పాపములో పడకముందు. అదే స్థితిని దేవుడు క్రీస్తునందు బలి ద్వారా, రక్తము ద్వారా, బాప్తిజం ద్వారా స్థాపించాడు. ఆ స్థితిని తీసుకొచ్చాడు. ఆ స్థితి మన యందు నెరవేరింది. ఇంకా వచ్చే వాళ్ళలో కూడా నెరవేరుతారు. దీనినే గ్రంథం ఏమంటుంది? పునర్జన్మ పొందిన క్రైస్తవులు. ఎవరి ద్వారా పొందారు? దేవుని ద్వారా. ఎప్పుడు పొందారు? బాప్తిజం పొందుడు ద్వారా. పునర్జన్మ అంటే అర్థం ఏంటి? పునఃస్థితి స్థాపన అని దాని అర్థం. పునఃస్థితి స్థాపన ఏంటది? పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిందారహితులుగా చేయబడ్డాము. కాబట్టి ఇప్పుడు మనకి శిక్షా విధి లేదు. మన శాపగ్రస్తులము కాదు, దూరస్తులము కాదు. ఏమైనాము? దేవుని వారసులము, దేవుని స్వాస్థ్యము, దేవుని పిల్లలు, దేవుని ప్రజలు, దేవుని జనాంగము, దేవుని సొత్తు. అది పునర్జన్మ పొందిన క్రైస్తవుల యొక్క పరిస్థితి. అదే దేవుడు పునర్జన్మ ఇచ్చిన ఉద్దేశం ఏంటి? పునర్జన్మ పొందిన మనము ఇంకా ఎలా నడవాలి? ఎలా నడవాలి? అది అసలు పాఠం అదేనన్నమాట. పునర్జన్మ పొందిన క్రైస్తవులు ఇక మీదట ఎలా నడవాలి, ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి, దానికి ఒక 5 పాయింట్లు ఉన్నాయి. ముఖ్యంగా 5 పాయింట్లు మన టైంలో ముగించుకున్నాం. టైం ఉంటే లోతుగా, వివరంగా, తేటగా వస్తుంది. టైం లేకపోతే కటింగ్ చేసి ముక్కలుగా చేసి షార్ట్గా క్లుప్తంగా వస్తుంది. అది పాయింట్. 5 పాయింట్లు చెప్తున్నా. మొదటగా పాపము లేని స్థితి కలిగిన వారై ఉండాలి. నెంబర్ 1 అది.
రెండవది, దోషారోపణ చేయని మనస్సాక్షి కలిగిన వారై బ్రతకాలి. మూడవది, పరిపూర్ణ సహవాసము కలవారై ఉండాలి. నాలుగవది, భయం లేని స్థితి కలిగిన వారై ఉండాలి. ఐదవది, దేవుని సకల ఆశీర్వాదములకు వారసులుగా బ్రతకాలి. ఈ 5 కార్యాలు మనలో నెరవేరాలి. ఇప్పుడు అలా నెరవేరినాయంటే పునర్జన్మ పొందిన దానికి ఒక సార్థకత ఏర్పడింది. దేవుని ఉద్దేశం మన యందు నెరవేరుతుంది. ఈ 5 దేన్నైనా తీసేయగలమా? కుదరదు. 5 జరగాల్సిందే. మరి పునర్జన్మ పొందిన మనము 5 నెరవేరుస్తున్నామో లేదో పరిశీలన చేసుకోవాలి. నెరవేర్చకపోతే ఏం చేయాలి? ఇక మీదటైనా నెరవేర్చడానికి ప్రయత్నము చేయాలి. అది కష్టమా సులభమా? అది ఎంత పనిలేయా? అదే కదా మీరు అనేది, మనమనేదా? అది ఎంత పని కాదు, కష్టం. అది కష్టము. అందుకే గ్రంథం ఏమంటుంది? ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. అదే దాని అర్థం. ఇరుకు ద్వారమున ప్రవేశించ పోరాడండి అంటే నిబంధనలో క్రమంగా బ్రతకాలంటే ఇరుకు ద్వారములో జీవితాన్ని సాగిస్తున్నావు. నిర్బంధాలున్నాయి, సమస్యలున్నాయి, శోధనలున్నాయి, కష్టాలున్నాయి. ఆ విషయంలో క్రైస్తవుడు ఎన్నో కోల్పోవాల్సి వస్తుంది కదా. ప్రభు చెప్తున్నాడు, తన ఇంటి వారే తనకు శత్రువులు అవుతారా కారా? తన ఇంటి వారే తనకు శత్రువులు అవుతారు. మనమేమో ప్రభుని నమ్ముకున్నాము, మన ఇంటి వాళ్ళు నమ్ముకోలేదు. ఇప్పుడు వాళ్ళు ఏమవుతారు? మనక వాళ్ళు అట్లా ఆగుతారు, మనం ఇట్లా. అది శత్రుత్వం మన. ఇప్పుడు వాళ్ళని ప్రేమిస్తావా, యేసు ప్రభుని ప్రేమిస్తావా? ఏం చేస్తావు? ఆలోచన చేసుకోవాలి. భర్త ఏమో వద్దంటాడు, చర్చికి పోవద్దంటాడు, భార్య ఏమో రావాలంటది. ఎవడు ఏం చేయాలి? ఎవరి మాట తింటావు? ఇప్పుడు నువ్వు చర్చికి పోయినావనుకో నీకు విడాకులు ఇస్తానంటాడు, లేకపోతే కొరడా తీసుకొని వాయిస్తానంటాడు, లేదా ఏదైనా బెదిరిస్తాడు. అప్పుడు ఏం చేస్తావు? చర్చికి వెళ్తావా? దేవుణ్ణి అనుసరిస్తావా? లోక సంబంధంగా ఆ భర్త మాటిని, తల్లిదండ్రుల మాటిని, పిల్లల మాటిని దూరం అవుతావా? ఏం చేస్తావు? ఇప్పుడు నిర్ణయం ఎవరి చేతిలో ఉంది? మన చేతిలోనే ఉంది. కాబట్టి క్రైస్తవ జీవితం సులభమైంది కాదు, కష్టతరమే. కానీ సాధ్యమే. అది సాధ్యమే. సాధ్యం కాదు దేవుడు మనకు చెప్పడు. కానీ పునర్జన్మ పొందిన క్రైస్తవులు 5 కార్యములను తమ జీవితంలో నెరవేర్చువారై ఉండాలి. మొదటిది ఏంటి? పాపము లేని స్థితి కలిగి ఉండాలి. పాపం లేని స్థితి అంటే ఏందయ్యా? పాపము లేని స్థితి అంటే సంపూర్ణంగా పరిశుద్ధత కలిగి జీవించటము. యేసు ప్రభువులో ఎలా పాపము లేదో అలా మనలో కూడా పాపము లేకుండా చేసుకోవాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 5వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక చాలే. పాపములను తీసివేయటానికే యేసు ప్రభు ప్రత్యక్షమయ్యాడు. అంటే శరీరధారిగా వచ్చాడు. కిందేం చెప్పాడు? ఆయన యందు పాపమేమీ లేదు. అలా ఉండాలి మనము కూడా. అది పాపము లేని స్థితి. పాపము మనలో ఉండకుండా ఉండాలంటే పాపానికి మనము దూరంగా ఉండాలి. పాపమును ఎదిరించి పోరాడాలి. పాపమును జయించాలి. పాపంపై ఏలుబడి సంపాదించాలి. అప్పుడు కానీ సాధ్యం కాదని. పాపాన్ని వదిలిన తర్వాత పాపం మనతో పోరాడుతుంటుంది. ఆ పాపంతో మనం పోరాడాలి. అప్పుడు పై చేయి ఎవరిది? పాపం మనతో పోరాడుతుంది, మనం పాపంతో పోరాడుతున్నాము, యుద్ధం జరుగుతుంది. పై చేయి ఎవరిది?
ఎవరు గెలిస్తే వాళ్ళకి పైచి. గెలిచిన వాడు ఓడిన వారిని ఏళ్తా ఉంటాడు, అది పాపం. గెలిచిన వాడు ఓడిన వారిని ఏలుతుంటాడు. పాపంపై ఏలుబడి జయం పొందిన వారికి వచ్చింది. పాపమును జయించాలంటే దేవుని కృపా సహాయం కావాలి, ప్రార్థన కావాలి. యేసు ప్రభు పాపాన్ని ఎలా జయించాడు? ఎలా జయించాడు యేసు ప్రభు? ఎలా జయించాడంటే శరీరధారిగా ఉన్న దినాల్లో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షించగలవానిని వానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున, అదిగో ఆ రెండు గాని వస్తే పాపంపై జయం వస్తుంది. ఏ రెండు? మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ దేవునికి ప్రార్థనలు యాచనలు సమర్పించాలి ఒకటి. రెండోని భయభక్తులు కలిగి ఉండాలి. ఈ రెండు గాని ఉంటే పాపంపై జయము వచ్చింది. మరొక సూత్రం ఉంది. శరీరం ముందు శ్రమ పడతా ఉంటే, సహనము ఓర్పు కలిగి జీవిస్తూ ఉంటే, ఇకపై తర్వాత జీవితంలో పాపము చేయకుండా, పాపంతో జోలి లేకుండా బ్రతికే అవకాశం ఉంది. ఇవన్నీ సూత్రాలు అన్నమాట, వాక్యాన్ని బట్టి కలిగే సూత్రాలు. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో 2వ వచనం, 4:2. శరీరమందు శ్రమ పొందుతున్నవాడు శరీరంలో జీవించే మిగిలిన కాలంలో మనుజాసులను అనుసరించి నడుచుకోకుండా దేవుని ఇష్టానుసారంగా నడుచుకోవటానికి పాపముతో జోలి ఏమీ లేకుండా ఉంటాడు అని అన్నాడు. పాపముతో జోలి నాకు లేదు, సంబంధము లేదు, అది పరిశుద్ధత. అలాంటి స్థితి మన ఎందుకు చూడాలని దేవుడు పునర్జన్మ ప్రసాదించాడు. అలాంటి స్థితిలో మనం ఉన్నామో లేదో ఆలోచన చేసుకోవాలి. లోకములో మాలిన్యము, చెడుతనం ఉంది, దుర్నీతి ఉన్నాయి, దురాశలు ఉన్నాయి, భక్తిహీనత ఉంది, అనేక చీకటి కార్యాలు ఉన్నాయి, చెడు సంప్రదాయాలు ఉన్నాయి, చెడు పద్ధతులు ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. వాటన్నిటికీ దూరంగా ఉండటమే పరిశుద్ధత. వాటన్నిటికీ దూరంగా ఉండటమే ప్రత్యేకత. యేసుప్రభు ఏం చేశాడు? పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నాడు. అది జీవితము. అలా ఉండటానికే దేవుడు పునర్జన్మ మనకు అనుగ్రహించాడు. కాబట్టి పాపము లేని స్థితిని కొనసాగిద్దాము ఒకటి. రెండవది, దోషారోపణ చేయని మనస్సాక్షి కలిగిన వారమే బ్రతకాలి. ప్రతి ఒక్కరికి ఒక మనస్సాక్షి ఉందా లేదా? ఎవరిలో పనిచేస్తుంది మనస్సాక్షి, ఎవరిలో చేయదు? కొందరిలో పనిచేస్తుంది, కొందరిలో పని చేయదు. ఎవరిలో పని చేయదు? ఎవరైతే మనస్సాక్షిని పీక నొక్కేస్తారో, చంపేస్తారో వాళ్ళ మనస్సాక్షి పనిచేయదు. అలాంటి వాళ్ళని గ్రంథం ఏమంటుంది? వాత వేయబడిన మనస్సాక్షి కలవారు. వాళ్ళకి వాత వేయబడిందంటే మనస్సాక్షి ఇంకా పని చేయదు, పలకదు, నోరు తెరవదు. అలా ఉండకూడదు. మనస్సాక్షి పని చేయాలి. మనస్సాక్షి దోషారోపణ చేయాలి. దిద్దుబాటుకి అది అవసరము. అయితే మనస్సాక్షి దోషారోపణ చేయని స్థితికి మనం చేరుకోవాలి. ఎలా అంటే లోపాలు దిద్దుకొని, తప్పులను సరిచేసుకొని, దేవుడితో సమ్మతపడి దేవుడు సెలవిచ్చింది అన్నీ చేసినామంటే ఇక మనస్సాక్షి దోషారోపణ చేయదు. అప్పుడు మనము నిర్మలమైన మనస్సాక్షి,
మంచి మనసాక్షి కలిగినగా క్రైస్తవులుగా బ్రతకగలము. యోహాను పత్రిక 3వ అధ్యాయం, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయంలో 19 నుండి ఇరవై రెండు చాలా 19 నుండి ప్రారంభించాడు, 22 దాకా చదివాడు. సహోదరులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేసిన ఎడల యొక్క చేయని ఎడల, అక్కడ హృదయం అంటే మనసాక్షి. మన మనసాక్షి మన మీద దోషారోపణ చేసేటప్పుడు ఏ విషయములలో మన హృదయం మన యందు దోషారోపణ చేయుచుందో ఆయా విషయములలో దేవుడితో మనము సమ్మతపరుచుకుందాము. అంటే అర్థమేంటి? దేవుడు కోరుకున్నట్టుగా మార్చుకుందాము, దిద్దుకుందాము, సరిచేసుకుందాము. ఒక సహవాసం వద్దన్నాడు, మానేద్దాం. ఈ భోజనం భోంచేయొద్దన్నాడు, మానేద్దాం. ఆ చోటికి వెళ్ళొద్దన్నాడు, మానేద్దాం. అట్లా ఎన్ని ఉన్నాయో అన్నీ సరిచేసుకుంటే అప్పుడు తప్పు, దోషం అనేది లేదు. అప్పుడు మనసాక్షి దోషారోపణ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే దేవునితో సమ్మతపడ్డాము, అన్నీ సరిచేసుకున్నాం. తర్వాత చెప్తున్నాడు, సహోదరులారా, మనకు మనసాక్షి దోషారోపణ చేయకపోతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటానికి మనకు ధైర్యము కలుగును అని అన్నాడు. 22వ వచనంకి వస్తే ఏమన్నాడు? మరియు మనం ఆయన ఆజ్ఞలు గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టంగా బ్రతుకుతున్నాం కాబట్టి మనం ఏది అడిగినది ఆయన వల్ల మనకు దొరుకును. కాబట్టి మనసాక్షి దోషారోపణ చేయకుండా అన్ని కార్యాలను దేవుని దృష్టికి యథార్థంగా పూర్ణంగా నెరవేరుస్తూ ఉంటే ఆ మనుషుడు దేవుని ఆజ్ఞలన్నీ గైకొట్టుకున్నవాడు, దేవుని దృష్టికి ఇష్టడు. అతడు ఏది అడిగినా దేవుడు ఇస్తా. ఏది అడిగినంటే దాని అర్థం ఏంటి? ఏది అడిగినా అంటే మళ్ళీ డబ్బు అడిగితే ఇస్తాడా? ₹1 కావాలి, లక్షణంగా బతుకుతానండి ఇస్తాడా? అట్ట కాదు. ఏది అడిగినా అంటే దాని అర్థము చట్ట పరిధిలో, చిత్త పరిధిలో అని దాని అర్థం. దేవుని చిత్త ప్రకారం ఏది అడిగినా నేను దాని అర్థం, అంతేగాని లోక సంబంధంగా కాదండి. కాబట్టి మనసాక్షి దోషారోపణ చేయని స్థితి మనకుందా? అయితే పునర్జన్మ పొందిన క్రైస్తవుడు నిజంగా నువ్వే అని దాని అర్థం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం, హెబ్రీ 13:18 హెబ్రీ. మేమన్ని విషయములలో యోగ్యంగా ప్రవర్తించకూడదు. అన్ని విషయాలంటే అర్థమేంటి? అన్ని విషయాల్లో ఎవరైతే యోగ్యంగా క్రమంగా నడుచుకుంటారో వారికి మంచి మనసాక్షి ఉంటుంది. మంచి మనసాక్షికి మరొక పేరేంటి? నిర్మలమైన మనసాక్షి. దానికి మరొక పేరేంటి? దోషారోపణ చేయని మనసాక్షి. అన్ని విషయాల్లో దేవుని దృష్టికి యోగ్యంగా ప్రవర్తించాలంటే దేవుని చట్టము మనకు పూర్తిగా తెలిసి ఉండాలి. దేవుని ఆజ్ఞలన్నీ మనం ఎరిగి ఉండాలి. దేవుని సంకల్పమంతా నేర్చుకుని ఉండాలి. అప్పుడు కానీ సాధ్యం కాదని. తెలియకుండా కూడా పొరపాటు చేసే ఛాన్స్ ఉందా లేదా? ఉంది. వాక్యం తెలియకపోతే పొరపాటు చేస్తావు, తెలిస్తే చేయవు. కాబట్టి ముందు వాక్యాన్ని పూర్తిగా నేర్చుకుందాము. రెండవది వాక్యానికి లోబడదాము. మూడవది అనుసరించి నడుస్తాము. నాలుగవది స్థిరంగా ఉందాము. అప్పుడు మంచి మనసాక్షి
దోషారోపణ చేయని మనసాక్షి మనకు ఉంది అన్నమాట. టైం అయిపోతుంది కానీ మూడో పాయింట్కి వెళ్తున్నాం. మూడో పాయింట్ ఏంటి? పరిపూర్ణ సహవాసం. ఎవరితో సహవాసం ఉంది మనకు? లోకముతో కాదు, సాతానుతో కాదు. ఎవరితో సహవాసము? మొదట తండ్రిని దేవునితో సహవాసము, రెండవది యేసుప్రభుతో సహవాసం, మూడవది పరిశుద్ధాత్మతో సహవాసం, నాలుగవది సకల పరిశుద్ధులతో సహవాసం. ఈ ఊరు ఆ ఊరు కాదు, ప్రపంచంలో ఉన్న పరిశుద్ధులందరితో సహవాసం. అలాంటి సహవాసము పరిపూర్ణ సహవాసము. ఆ సహవాసాన్ని నిలబెట్టుకోవాలి, ఆ సహవాసాన్ని వెంబడించాలి, ఆ సహవాసాన్ని కొనసాగించాలి. అది అపోస్తలుల బోధన బట్టి మాత్రమే సాధ్యము. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రిక 1:3 వచనం. మన సహవాసం అయితే ఎలా వచ్చింది? మేము చూచిన దాన్ని విన్నదాన్ని మీకు ప్రకటిస్తున్నాము, అందుకు వచ్చిందన్నమాట. అపోస్తలులు ఏది చూశారో, ఏది ఏది విన్నారో దాన్ని ప్రకటించారు. లోబడిన వారికి సహవాసం వచ్చింది. ఎవరెవరితో? మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు. మన సహవాసం అయితే తండ్రి దేవునితో కూడాను ఆయన కుమారుడి యేసు ప్రభుతో కూడాను ఉన్నది. ఎప్పుడు వచ్చింది? పునర్జన్మ పొందినప్పటి నుంచి సహవాసం ప్రారంభమైంది. మరి పరిశుద్ధాత్మతో సహవాసం 2 కొరింథీ 13:14. 2 కొరింథీ 13:14. తీసిన వారు చదవండి. 2 కొరింథీ 13:14. పరిశుద్ధాత్మ సహవాసము మీకు తోడైయుండునుగాక. కాబట్టి పరిశుద్ధాత్మతో కూడా సహవాసం, సకల పరిశుద్ధులతో కూడా సహవాసం. అయితే ఈ సహవాసాన్ని నిలబెట్టుకోవాలి, కొనసాగించాలి, స్థిరంగా ఉంచుకోవాలి. ఎలా వచ్చింది సహవాసము? అలాగనే సాగాలి. సహవాసాన్ని ఎప్పుడు వదిలేస్తాం మనము? సహవాసాన్ని పోగొట్టుకునేది ఎప్పుడంటే మరలా దేవునికి దూరం అయితే సహవాసము పోతుంది, నిబంధనకు దూరం అయితే సహవాసం పోతుంది. అలా దూరం కాకుండా సహవాసాన్ని నిలుపుకొని దేవునితో అన్యోన్య సహవాసం కలిగి బ్రతకటానికి నేర్చుకున్నాం. అన్యోన్య సహవాసం అంటే ఇంకా అది పోదు. ఎలా వస్తుందంటే వాక్యపు వెలుగులో జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే దేవునితో అన్యోన్య సహవాసము అది పోదు, ఎన్నటికీ పోదు. నాలుగో పాయింట్ ఏంటి? భయం లేని స్థితి. అంటే అంతకుముందు భయం ఉందా మనకు? మనకే కాదు, లోకములన్న మానవులందరికీ భయం ఉండింది. ఏం భయం అది? మరణ భయము. హెబ్రీ 2వ అధ్యాయము 14-15 వచనాలు. హెబ్రీ 2:14-15. మరణము యొక్క బలము గలవానిని ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడు, మానవుడికి వచ్చాడు. దేనికి? తన మరణము ద్వారా అపవాదిని నశింపచేయటానికి. రెండవది, మరణ భయము చేత దాస్యమునకు లోబడి జీవితకాలమంతా భయపడుతూ బతుకుతున్నారే వాళ్ళని విడిపించటానికి. కాబట్టి మనము అపవాది చెరలో ఉన్నప్పుడు మనకేముండింది? మరణ భయము.
అది దిక్కులేని స్థితి. అది అనుక్షణము చస్తూ బతుకుతూ ఉండే స్థితి. అలాంటి మరణ భయము నుండి దేవుడు విడిపించినాడు. కాబట్టి ఇక మీదట మనకు భయము లేదు, ధైర్యం వచ్చింది, పూర్ణ ధైర్యం వచ్చింది. అంటే భయం లేదు ఇక మనకంటే, ఇంక ఏ భయము లేదని దాని అర్థమా? కాదు. దేవుని గురించిన భయం ఉంది, దేవునికి భయపడాలి. రెండవది యేసు ప్రభువుకు భయపడాలి. మూడవది మన తల్లిదండ్రులకు భయపడాలి. నాలుగవది భార్య అయితే భర్తకు భయపడాలి. 4 కార్యక్రమం. అది వాక్యాన్ని బట్టి దేవుడు చెప్పిన మాట. అది ఏ భయాన్ని దేవుడు తీసేసాడు మనలో నుండి? మరణ భయాన్ని తీసేసాడు. ఎందుకంటే జీవం ఇచ్చాడు కాబట్టి. ఇంకా దిగులు, చింత, విచారం లేదు. ధైర్యంగా ఏ సమస్యనైనా ఎదుర్కోగలడు. ఏ ప్రళయం వచ్చినా ధైర్యంగా నిలబడగలడు. ఎలాంటి స్థితిలోనైనా తన పూర్ణ ధైర్యంతో దేవుని వెంబడించగలడు, భయపడడు. ధైర్యం అనే దానికి ఒక వచనం చూద్దాం. హెబ్రీ 13లో 6వ వచనం. హెబ్రీ 13:6. ప్రభు నాకు సహాయకుడు అంటే ప్రభు నేను ఆనుకుంటున్నాను. నరమాత్రుడు నాకేమి చేయగలడని మంచి ధైర్యముతో చెప్పగలవారమే ఉన్నాము. ప్రభు నాకు సహాయకుడు కాబట్టి ఏ మనుషుడు నన్ను ఏమీ చేయలేడు అనే ఒక మంచి ధైర్యము ప్రభువుని బట్టి వచ్చింది క్రైస్తవునికి. అదే మంచి ధైర్యము, పూర్ణ ధైర్యము, విశేష ధైర్యము. ఇంకా చూడాలంటే టైం లేదు, ముందుకు వెళ్దాం. చివరి పాయింట్, సకల ఆశీర్వాదములకు వారసులముగా బ్రతకాలి. పొంది ఉన్న ఆశీర్వాదాలు వేరే, పొందబోయే ఆశీర్వాదాలు వేరే. పొంది ఉన్న ఆశీర్వాదాలు ఎఫ్ఎస్సి 1:3. ఎఫ్ఎస్సి 1:3. మన ప్రభువుకు తండ్రైన దేవుడు స్తుతింపబడునుగాక అని అన్నాడు. తర్వాత ఏమన్నాడు? ఆయన క్రీస్తునందు. క్రీస్తునందు అంటే అర్థం ఏంటి? ఆయన సంఘములో, నిబంధనలో, సహవాసము. క్రీస్తునందు పరలోక విషయములలో, భూలోకములో కాదు, పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించెను. అంటే జరిగింది, జరిగిపోయింది. ఏంటా ఆశీర్వాదాలు? మనము దేవుని సొత్తుగా, వారసులుగా చేయబడ్డాము. ఒకటి. రెండవది, మన హృదయంలో పరిశుద్ధాత్మ ముద్ర వేశాడు. మూడవది, మన పేర్లు జీవ గ్రంథంలో రాశాడు. నాలుగవది, సంఘములో మనల్ని చేర్చాడు. ఇవన్నీ కూడా ఆశీర్వాదాలు, పరలోక సంబంధమైన, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు. ఇంకా చూడాలంటే వస్తాయి. అయితే పొందబోయే ఆశీర్వాదాలు ఏంటి? మనం పొందబోయే ఆశీర్వాదాలు ఏంటి? పొందబోయే ఆశీర్వాదము పరలోక స్వాస్థ్యము, పరలోకములో జీవ కిరీటము, పరలోక వాగ్దానాలు, పరలోకములో మహిమ. అది పొందబోయే ఆశీర్వాదం. అదే దాని కొరకు క్రైస్తవుడు దేవునిలో, వాక్యములో, సంఘములో ఫలించేవాడు ఉండాలి. దేవుని ఆలోచనలని నెరవేర్చేవాడు ఉండాలి. లోపము లేని ఒక మంచి జీవితాన్ని పూర్ణంగా సిద్ధపరచుకోవాలి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో హెబ్రీ 6:7 వచనం. మనలను భూమితో పోల్చాడు.
భూమి వ్యవసాయం చేయబడుతుంది, దాని మీద వర్షం కురిపించబడుతుంది. ఆ భూమి ఏం చేస్తుంది? తమ యజమానులకు మంచి పైలను ఫలిస్తారు. అదేవిధంగా మనము క్రీస్తునందు దేవుని కొరకు మంచి ఫలములు ఫలించాలి, బహుగా ఫలించాలి. ఫలిస్తే ఏమి లభిస్తుంది? మనకు ఆశీర్వాదము పొందదగిన వారమై ఉంటాము. ఆశీర్వాదం ఉంది. 1 పేతురు 3వ అధ్యాయంలో ఆశీర్వాదము. 1 పేతురు 3:9 వచనం. ఆశీర్వాదమునకు వారసులుగా ఉండటానికి పిలువబడ్డాము. పొందినవే కాక పొందబోయేటు ఉన్నాయి. కాబట్టి దూషణకు ప్రతి దూషణ చేయబాకు, కీడుకు ప్రతి కీడు చేయబాకు. మరి ఏం చేయాలి? దీవించండి వాళ్ళను. అదే దీవించేది. వాళ్ళ అవమానాన్ని తిట్టా, కొట్టా, అవమానపరచా, బాధ పెట్టా, కేసు పెట్టా, ఈదులకు ఈడ్చా, ఇన్ని చేస్తే కూడా ఏం చేయాలంట? దీవించి. అదే కదా క్రైస్తవ జీవితం అంటే. అన్ని చేసిన వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలంట, వాళ్ళు ఆకలి కొంటే అన్నం పెట్టాలంట, దాహం కొంటే నీళ్ళు ఇవ్వాలంట, వాళ్ళ మీద ఏదైనా మాపకూడదంట. ఇది వాక్యం చెప్పే కార్యక్రమం. అది మన వల్ల కాదులేయా, రాజీనామా చేద్దాము. నష్టం ఎవరికి? మనకే నష్టం. అలవర్చుకుంటే అన్నీ సాధ్యమే. మనసును స్థిరపరచుకుంటే, పూర్ణంగా విధేయత చూపితే సాధ్యం కానిది ఏమీ లేదు, అన్నీ సాధ్యమే. కాబట్టి ఆశీర్వాదములకు వారసులవుటకు మనం పిలువపడ్డాం కనుక కీడుకు ప్రతి కీడు చేయొద్దు, దూషణకు ప్రతి దూషణ చేయొద్దు. ఏం చేయాలి? పైపెచ్చు దీవించు వారంగా ఉండాలి. దేవుడు వారిని దీవించను గాక. అయిపోయింది. అలాంటి వాళ్ళ కోసం ప్రార్థన చేయి. దేవుడు వాళ్ళని మన్నించు, వాళ్ళ జీవితాన్ని బాగుంచి, వాళ్ళని రక్షించని వాళ్ళ కొరకు కూడా ప్రార్థన. అది అలవర్చుకుంటే అది జీవితం మధురంగా ఉంటుంది. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 33, 34, 34 చదువుతాం. 25 మత్తయి సువార్త 25, 34. చూచి చాలండి. ఏమంటున్నాడు వాళ్ళని? నా తండ్రి చేత ఆశ్రయించబడిన వారులారా రండి. ఎక్కడికి? లోకం పుట్టింది మొదలుకొని మీ కొరకు ఏర్పాటు చేయబడిన పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. అది ఆశీర్వాదము. జీవకిరీటం పొందండి, మహిమ పొందండి, ఇంకా నిత్య ఏలుబడిని పొందండి, నిత్య స్వాస్థ్యం పొందండి. అవే ఆశీర్వాదం అంటే. కాబట్టి సమస్త ఆశీర్వాదములకు వారసులుగా ఉండటానికి పునర్జన్మ దేవుడు మనకు అనుగ్రహించాడు. మరి ఇవన్నీ మన జీవితంలో నెరవేరినప్పుడు మనము ధన్యులమవుతాము. అవునా కదా? ధన్యులమవుతాం. చివరిగా ఒక వచనం, యోహాను సువార్త 13వ అధ్యాయంలో. యోహాను సువార్త 13, 17వ వచనం. 13, 17. ప్రభు చెప్తున్నాడు శిష్యులతో ఏమని? వీటిని మీరు ఎరుగుదురు కనుక వీటిని చేసిన యెడల మీరు ధన్యులు. వింటే కాదు ధన్యులు, చేస్తే ధన్యులు. చేయాలంటే ఏం చేయాలి? హృదయంలో ఒక తీర్మానం రావాలి, హృదయంలో స్థిరమైన మనసు ఉండాలి, దేవునికి ఆయన వాక్యానికి అప్పగించుకుని బ్రతికే జీవితం ఉండాలి. అప్పుడు అది ఒక్కొక్కటి నెరవేరుతూ ఉంటుంది మనలో. అటన్నిటినీ మనం చేయగలము, అప్పుడు ధన్యులు కాగలము. ఈరోజు మనం విన్న పాఠం ఏంటి? పునర్జన్మ పొందిన క్రైస్తవులం. పునర్జన్మ అంటే అర్థం ఏంటి? పునఃస్థితి స్థాపన జరిగింది. ఏదా స్థితి? ఆదామవ్వలు ఏదైనాలో తొలి అనుభవం ఉంది, అది స్థితి. పాపము లేని స్థితి, పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిందారహితులుగా ఉన్న స్థితి. ఆ స్థితిని దేవుడు ఎలా ఇచ్చాడు మనకు? తన కుమారుని బలియాగము ద్వారా. రెండవది,
అపోస్తలుల బోధ ద్వారా, మూడవది అమూల్యమైన రక్తం ద్వారా, నాలుగవది క్రీస్తు సంఘము ద్వారా, ఐదవది బాప్తిజం ద్వారా. ఈ 5 కార్యాలు నెరవేర్తే పునర్జన్మ దొరుకుతుంది. పునర్జన్మ పొందినవాడికి ఎలా బ్రతకాలి? 1, పాపము లేని స్థితిని కొనసాగించాలి. 2వది దోషారోపణ చేయని మనసాక్షి కలిగి బ్రతకాలి. 3వది పరిపూర్ణ సహవాసమందు సాగిపోవాలి. 4వది భయము లేని స్థితిని కలిగి జీవించాలి. 5వది సకల ఆశీర్వాదములకు వారసులుగా బ్రతకాలి. ఇవన్నీ చేసిన వారు ధన్యులని ప్రభువే సూచించాడు. కాబట్టి చేద్దాము, ధన్యులమవుదాము. ఓపికతో మన మీ ప్రభునామంలో వందనాలు.